జరిగిందమ్మా ఒక మాటలు చెప్పు. ఏం చెప్పాలి సార్ అసలు అర్థమే 10వ తారీఖు మీరు ఎందుకు పోయినరు? మేము కొబ్బరికాయలన్నీ ఇచ్చేతాం దేవునికి మొక్కువాడని పోయాం. పోతే ఆడ నొల్లి పెట్టుకున్నారు. దేనికి? ఇక 100 రూపాయల కోసం. 100 రూపాయల కోసం 100 రూపాయల కోసం అంటే గుడిలో 100 రూపాయలు కట్టిపోవన్నారా? 100 రూపాయలు కట్టిపోమన్నారు. అంటే ఎందుకు అన్ని మరి మేము ఇయ్యనన్నా కొంచెం గట్టి మాట. ఇయ్యనన్నా ఇయ్యనంటే ఎందుకు ఇవ్వకపోతే నువ్వు చూడక అన్నాడు. అంటే సాకలలో అన్నిటికి పనికొస్తారు కానీ ఇక ఇప్పుడు పనికిరావా అని నేను అడిగినా. అంటే పనికొచ్చారు కానీ ఇప్పుడైతే నడు అని అన్నాడు. అంటే ఎందుకు నడవాలని నేను అన్నాను. అంటే దడ పెట్టుకుంటున్నా ఎట్లా విన్నాను అంటే నువ్వు పెట్టుకుంటున్నావు ఎట్లా అని నేను అన్నా. ఓకే నువ్వు పెట్టుకుంటున్నా కొబ్బరికాయల రూమ్లో నువ్వు నీ కొడుకేనా ఉన్నది? నేను నా కొడుకు ఇద్దరం ఉన్నాం. ఇంకా రూమ్లోకి తీసుకొచ్చిండ్రు. ఇంకా బాగా మెత్తగా వేసిండ్రు. మళ్ళీ నాకు తెలియదు. నేను బస్ కాడుకోదా అని పోయి ఇల్లు పెట్టిండ్రు. బస్ కాడు ఉన్నా. ఓకే బస్ కాడు ఉండే వరకల్లా నన్ను పిలిచింది. ఇక దాన్ని చేసి ఇట్లా ఊపుతుంటే బస్సులోకి వెళ్ళి నేను చూసి వచ్చిన. వస్తే వాళ్ళకల్లా అప్పటికి మెత్తగా అయిపోయింది. మీ కొడుక మస్తు కొట్టిండ్రు ఇవాళ. అప్పుడు ఫస్ట్ కొట్టిన తర్వాత వచ్చినావా? కొట్టిన తర్వాత వచ్చిన నేను మళ్ళా కొట్టిండ్రు. ఏం పని చేసినామా అంతగానో? అదే కదా సార్ మాకు తెలియదు అసలు. వాళ్ళ మనం మాకేం జాతర కూడా చేసుకుని పోయి ఈసారి. పోయినసారి ఏమో మా ఆయన చచ్చిపోయిన ఉండే.